ప్రైజ్ ద లార్డ్. ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యమును మనము చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 25వ అధ్యాయము 19వ వచనం. నేను ఏదోమీయులను ఓడించి తిని కదా అని నీవు అనుకొనుచున్నావు. నీ హృదయము నీవు గర్వించి ప్రగల్భములాడినట్లు చేయుచున్నది. ఇంటి యొద్ద నిలిచిండుము. నీవు నా జోలికి వచ్చి కీడు తెచ్చుకొనుట ఎందుకు? నీవును నీతో కూడా యూదావారును అపజయముందుట ఎందుకు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇద్దరు రాజుల మధ్యన సంభాషణ మనము వింటూ ఉన్నాం. యూదా రాజు అయినటువంటి అమజ్యాతో ఇశ్రాయేలు రాజు అయినటువంటి యెహోయాషు తెలియచేస్తున్న మాటలు ఇవి. ఏమనంటే, యూదా రాజు అయిన అమజ్యా ఏదోమీయులను జయించి ఏదోమీయుల యొక్క సైన్యములో 3,000 మందిని హతము చేసి విస్తారమైనటువంటి కొల్ల సొమ్ము పట్టుకుని తన రాజ్యానికి వచ్చాడు. దేవుడు విజయాన్ని దయచేశాడు. దేవుని యొక్క కృప ద్వారా ఆ యుద్ధాన్ని జయించగలిగాడు. ఆ విషయాన్ని మరిచిపోయి వస్తూ ఏదోమీయుల యొక్క కొల్ల సొమ్ముతో పాటు విగ్రహాలు కూడా తెచ్చుకొని ఇవే నాకు విజయాన్ని ఇచ్చాయని చెప్పేసి పూజ చేయడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా ఇశ్రాయేలు రాజు అయినటువంటి యెహోయాషు మీదకి యుద్ధాన్ని ప్రకటించాడు. యుద్ధం ప్రకటించి, నువ్వు నేను యుద్ధం చేద్దాం, నీ బలము నా బలము ఎంత ఉందో చూద్దాం రమ్మని వర్తమానం పంపించినప్పుడు తిరిగి యూదా రాజైన యెహోయాషు తెలియచేస్తున్న మాట ఏమిటంటే, నువ్వు ఏదోమీయులను ఓడించితివి, నీ బలమును బట్టి నీ శక్తిని బట్టి ఓడిస్తూ ఇచ్చాను అని నువ్వు అనుకుంటున్నావు. నీ హృదయము నీవు గర్వించి ప్రగల్భాలాడినట్లు చేస్తుంది. నా జోలికి నీవు రావద్దు అని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చేసినటువంటి కృతజ్ఞతను మర్చిపోయి దేవుడు చేసినటువంటి లేకపోతే చూపినటువంటి ఆ కృపను మర్చిపోయి మరలా ఇశ్రాయేలు మీదకి యుద్ధం ప్రకటించినప్పుడు భయంకరంగా అమజ్యా ఓడిపోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఈయనలో గర్వం ప్రారంభించబడిందో, ఎప్పుడైతే ఈయనలో నా అంత గొప్పవాడు లేడు అన్న అహంకారం మొదలైందో, రాజ్యంలో ఉన్న ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం ప్రారంభమైంది. యుద్ధం జరిగిన తర్వాత భయంకరమైనటువంటి విషయం జరిగింది. ఏమిటంటే, యెరూషలేము దేవాలయము ఎఫ్రాయిము గుమ్మం మొదలుకొని మూల గుమ్మం వరకు 400 మూరల పొడుగున పడగొట్టబడింది. ఒక అవిశ్వాసి అయినటువంటి నెబుకద్నెజరు రాజు కాల్చడం కాదు, లేకపోతే ఇంకెవరో స్వాధీనపరుచుకోవడం కాదు, కానీ ఇశ్రాయేలు అని దేవుని పేరు ప్రజలుగా పిలువబడినటువంటి వారి చేత యెరూషలేము గుమ్మము లేకపోతే యెరూషలేము ప్రాకారం పడగొట్టబడింది.
ప్రియమైన దేవుని బిడలారా, ఈ విషయాన్ని మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒకవేళ నీలో కూడా గర్వం ప్రారంభమైందేమో. అందుకని సామెతల్లో ఒక మాట ఉంటుంది, నాశనానికి ముందు గర్వము నడిచెను, పడిపోవటానికి ముందు అహంకారంతో కూడిన మనసు ప్రేరేపించబడినని చెప్పేసి. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో పతనం వస్తుంది, లేకపోతే నీ జీవితంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటే, ఒకవేళ నువ్వు గర్వంతో కానీ ప్రవర్తిస్తున్నావేమో ఈ అమజ్యలాగా. గర్వంతో మనము నడిచినప్పుడు నా అంత వాడు లేడు, నాకేంటి మంచి ఉద్యోగం, నాకేంటి మంచి ఆస్తి, నాకేంటి మంచి రకరకాలైనటువంటి ఈవులు అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు ఇస్తే నీకు అవి అందించబడ్డాయని మర్చిపోయేవేమో. కనుక ప్రార్థన చేద్దాం, ప్రభువా నన్ను క్షమించని హృదయాన్ని సమర్పించుకుని. పరిశుద్ధుడానికి స్తోత్రాలనైనా, నిజమే అమజ్యా నువ్వు చేసినటువంటి కృతజ్ఞతను మర్చిపోయి నైనా నిన్ను విడిచిపెట్టి వ్యర్థమైన వాటి మనసు ఉంచాడు. అటు రీతిగా మేము ఉండకుండా నీ వైపు మనసు ఉంచి ఆధిక్యత దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.